ఈరోజు వడ్డెర ఆత్మీయ సమ్మేళనకు వచ్చేసిన మన భవన్లో వచ్చేసిన అందరికీ నా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకి కుల బంధువులకి ముఖ్య అతిథులుగా వచ్చేసిన మరి మన కేసీఆర్ గారికి రెండు కళ్ళైన మన రామన్న గారికి మరియు మన హరీష్ అన్న గారికి ఇద్దరికి కూడా పల్లా రేశ్వరరెడ్డి గారికి ఎమ్మెల్సీ గారికి స్టేజ్ మీద ఉన్న ఎమ్మెల్యే గారికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈ వేదికను ఈరోజు పల్లా రేశ్వరరెడ్డి గారు అందరినీ తీసుకొచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. సో ఈరోజు మనము జూబిలీహిల్స్ ఎలక్షన్ గురించి ఈరోజు ముఖ్య సమావేశం పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే మనము అందరం కలిసి ఆ రోజు హరీష్ అన్న దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు సమావేశంగా అందరూ కూర్చొని మంచిగా ఏదో ఒక రోజు సెట్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. అప్పుడు మేమిద్దరం వస్తాం, మీరు సమస్యలు కానీ మీ 7 డివిజన్లు అందరూ మీ ఇన్ఛార్జులు మీరందరూ మాట్లాడుకొని ఒకసారి డిసైడ్ చేసుకోమంటే మనకు ఆదివారం రోజు మనకు టైం ఇవ్వడం జరిగింది. మనము పక్కా పార్టీ కాంగ్రెస్ వాళ్ళకి ఎందుకు వేయొద్దు, మన టీఆర్ఎస్ పార్టీకే మనం ఎందుకు వేయాలనే సబ్జెక్టు నేను చెప్తా. నా పేరు రాజలక్ష్మి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ అందరం కూడా ఫస్ట్ చర్చలు జరిగినాయి, ఇప్పుడు కూడా జరిగినాయి. మనం ఎందుకు బీఆర్ఎస్కు వేయాలి అంటే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మనల్ని గుర్తించలేదు ఏ పార్టీ కూడా. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014లో కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేకే గారితోటి ఒక కమిటీ వేసారు. ఏమని, మన స్థితిగతుల మీద ఒక సర్వే చేయమని చెప్పి. ఆ సర్వేలో కేకే గారును వినోద్ కుమార్ సార్ గారు, ఇప్పుడు మన సార్ ఉన్నారు హరీశ్రావు గారు సారు, బకలబర్ణం గారు, బీసీ కమిషనర్ గారు మన రాములు గారు, మేము అందరం కలిసి అధ్యయన కమిటీలో మనకెందరికి ఇండ్లు లేవు, ఎందరికి ఉన్నాయి, ఏంది అనే దాని మీద ప్రతి ఇంటింటికి కూడా సర్వే చేయడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం. ఆ తరువాత అప్పుడు మనకేందంటే సొసైటీకి 7 లక్షల రూపాయలు మాత్రమే తట్టలు పారలు కొనుక్కోవడానికి మాత్రం ఇచ్చిరు. అది మన సొసైటీ వాళ్ళందరికీ తెలుసు. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సొసైటీలో తట్టల పారలతోటి పని అయ్యేటట్టు లేదు. పనిముట్లు కొనుక్కోవడానికి ఒక 30 లక్షల రూపాయలు అవసరం ఉంటే జేసీబీ ఇటాచి కొనుక్కొని మనల్ని డెవలప్ కావడానికి కేసీఆర్ గారు ఫెడరేషన్కు మనకు 30 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఫెడరేషన్ నుంచి కూడా కొన్ని సొసైటీలకు రావడం జరిగింది. అది మీకు తెలుసు. ఇందులో అందరికీ రాకపోవచ్చు, వచ్చినాయి. ఇంకా ఏం చేసిండు అని అంటే మన కులానికి కాంట్రాక్టర్ దానిలో కూడా కొంత మెరుగుపరిచిండ్రు, ఇంకా కొంత కూడా మనకు మెరుగుపరిచేది ఉంది, మనం చెప్తాం. ఫస్ట్ మనకి ఏం చేసిండ్రు అనే దాని మీద ఈ అన్ని డివిజన్లలో కూడా కార్పొరేట్గా కావాలి అనేసి 150లో ఆలకుంట సరస్వతికి కూడా మన కుల బంధువులకు ఇవ్వడం జరిగింది మన ప్రభుత్వం. అంతకుముందుకు ఎవరు ఇవ్వలేదు. అదే హరిబాయనే సార్, తార్నాక నుంచి. ఇంకొకటి ఏంటంటే అందరికీ, ఎందుకంటే అందరికీ అవకాశాలు రాకపోవచ్చు, వచ్చిన వాళ్ళకు మాత్రం ఇవ్వడానికి ఇచ్చిర్రు. ఆ తర్వాత నేను కూడా గల్లీలో ఉన్న నన్ను కూడా అంతో ఇంతో ఫెడరేషన్ డైరెక్టర్గా ఢిల్లీలో కూడా నామినేషన్ వేయించిన ఘనత మన కేసీఆర్ గారిది, మన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. 1000 వచ్చిన తర్వాత కూడా మన హరీష్ రావు గారు, మన హరీష్ అన్న, మన అందరు ఆత్మీయులు మాకు కూడా సన్మానం చేయడం జరిగింది మన వడ్డెర ఆడబిడ్డకు. సో ఎందుకంటే అవకాశం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మన తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది. ఆ తర్వాత కూడా ఇప్పుడు సెకండ్ టర్మ్లో కూడా సర్వేలో ఈ 30 లక్షలు సరిపోతలేవు సార్. అప్పుడు జోగురామన్న ఉన్నప్పుడు మేము పెట్టినవి 30 లక్షలు. తర్వాత బీసీ మంత్రిగా గంగుల కమలాకర్ గారు వచ్చిన తర్వాత కూడా 50 లక్షలు అయితే బాగుంటుంది. ఈ సొసైటీలలో కూడా మాకు పెంచుకోవాలి, ఈ మనకు గ్రానైట్లలో కూడా రావాలి, గ్రానైట్లలో కూడా 50% కావాలి, ఇంకా 26 జీవో తీసేసి మాకు కొంచెం 30% రిజర్వేషన్ కూడా సొసైటీలలో కావాలి అని చెప్పడం జరిగింది. దాన్ని అమలు చేసే క్రమంలో మన ప్రభుత్వం రాలేకపోయింది. అందుకనేసి ఇంకేమున్నాయంటే మన డిమాండ్స్ వాస్తవంగా వారి దృష్టిలో ఉన్నాయి. మనకు 50%, తర్వాత కాంట్రాక్టర్లో ఇప్పుడు రాసి చేసిన కాంట్రాక్టర్లో కూడా మనకు రిజర్వేషన్, ఈఎండీలు కూడా 1 కోటి రూపాయల వరకు 50 లక్షలు ఉండే కదా, 1 కోటి రూపాయల వరకు కూడా మనకి ఈఎండీ లేకుండా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఇద్దరికి విన్నవించుకున్నాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత క్వారీలలో
రిజర్వేషన్, మైనింగ్లో మన ఇసుక. ఇంకొకటి సార్, మా పిల్లలకు హాస్టళ్ళల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండా నేరుగా మాకు స్కూళ్ళల్లో పిల్లలకి. సెకండ్, మా కోరికలు నిరుపేద. ఇప్పుడు ప్రభుత్వంలో ఉప్పల్ భగవతిలో మనకి ఇచ్చిన ఎకరం స్థలానికి 5 కోట్ల రూపాయలతో బిల్డింగ్, ఒడ్డే ఓబన్న బిల్డింగ్ అనేది మనం నిర్మించుకోవాలని చెప్పేసి మన ప్రభుత్వంలో ఇచ్చిర్రు. వారి ప్రభుత్వంలో మనకి ఏమీ ఇవ్వలేదు. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఇవ్వలేదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు ఫెడరేషన్కు డబ్బులు పెట్టిరు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫెడరేషన్కు ఒక చైర్మన్ని పెట్టి పాలక వర్గాన్ని నియమించి దానికి 50 కోట్లు ఇవ్వండి, ఎమ్మెల్సీలలో ఎమ్మెల్యేలలో మాకు స్థానం ఇవ్వండి. ఇంకా పోతే వాళ్ళకు మా వాళ్ళంతా రాయి కొట్టేసి 50 సంవత్సరాలకే ముసలైపోతున్నారు కాబట్టి 50 సంవత్సరాలకు కూడా పింఛన్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. తెలంగాణలో